గటు ఇందులో సైన్ చేయి. ఇదిగో అయిపోయింది సార్. జ్యూస్ తీసుకోండి, నేను మీకోసం తయారు చేసి తీసుకొచ్చాను. ఊరు లోపలికి ఇన్వెసిబుల్ దొంగ వచ్చాడు. ఈ దొంగ ఎవరికీ కనిపించకుండా ఒక జ్యువెలరీ షాపులోకి దూరాడు. ఒరిజినల్ నగల్ని తీసేసి దొంగ నగల్ని అక్కడ పెడుతున్నాడు. ఇలా చేస్తున్నాడు వాడు. జ్యువెలర్స్ చాలా దిగులు పడుతున్నారు. ఇన్స్పెక్టర్ గారికి గట్టుబట్టు మీద సందేహం ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడంతా దొంగతనం జరుగుతుందో అక్కడంతా గట్టుబట్టు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. మా న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి. అరవకండి సార్, నేను ఇక్కడ జ్యూస్ పెట్టాను, తాగేయండి, లేకపోతే ఎవరైనా తీసుకొని తాగేస్తారు. గట్టు, నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఇదే సమస్య రాబోతుంది అంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అరే బట్టు గారు, మీరు ఎంత పని చేశారు. హోలీ కన్నా ముందు ఇన్స్పెక్టర్ గారి మీద మీరు రంగు కొట్టారు. నా మీదే వస్తావా? నీ పని ఇక అయిపోయింది, అర్థమైందా? అరే రే, సారీ సారీ మన్మాని గారు, నేను ఇదేవి కావాలని చేయలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి మన్మాని గారు, నమ్మండి. కింద నుంచి టింగ్ టాంగ్ జ్యూస్ పెట్టి వెళ్ళాడు. నేను కూడా ఇది జ్యూస్ అనుకుని తాగాను, కానీ పుల్లగా ఉంటేను. తాగిన తర్వాత ఇలా ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించండి సార్. అరే రే, సారీ, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక నిమిషం, నేను ఇప్పుడే మీకు క్లీన్ చేసిస్తాను, ఓకేనా? ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టనటి. నేను తలుచుకున్నానంటే నిన్ను వెంటబడి మరీ కొట్టగలను. తెలుసుకో, జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి జైలా? ఎందుకు? ఏదో తెలియకుండా ఇలా ఇంకని వదిలేశాడు. ఇది తప్ప? పొరపాటున కాదు, కావాలని నా పైన వేశారు. వేయటం కాదు, ఊశారు. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను, అందుకని నా మీద ఊస్తారా మీరు? ఎంత ధైర్యం మీకు? చమచ్చేంగ్, అరెస్ట్ చేయి వీళ్ళనే. మీరు గాని పారిపోవాలని ప్రయత్నించారంటే కానూను కాళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. నేను వెంటనే వచ్చి పట్టేసుకుంటాను. బట్టు గారు, పొద్దున్న మనం జాగింగ్ చేయడం మర్చిపోయాం కదా, ఇప్పుడు పరిగెత్తుదాం రండి. గట్టుబట్టు ఆగిపోండి. చట్టం కళ్ళు చాలా కాంతివంతంగా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వచ్చి పట్టుకోగలను మిమ్మల్ని. వాళ్ళు పారిపోయారు, మరి మీరేంటి నవ్వుతున్నారు? చమచింగ్, ఇంకా నువ్వు నా తెలివితేటల గురించి బాగా తెలుసుకోనే లేదు. చట్టం యొక్క తెలివి కూడా బాగా షార్ప్ గా ఉంటుంది. ఏమనుకుంటున్నావు? గట్టుబట్టే దొంగతనం చేశారని నేను వాళ్ళ మీద నెపం వేశాను. వాళ్ళని కాపాడుకోవటం కోసం అసలైన దొంగల్ని వాళ్లే ఎలాగైనా సరే వెతికి పట్టుకొని మనకు అప్పగిస్తారు. అంటే నా పని వాళ్ళు చేస్తారు. గొప్పతనం మొత్తం నాకే దక్కుతుంది. మీరు భలే మహానుభావులు సార్. మీ వల్ల చట్టానికే గొప్ప సార్. మీ తెలివితేటల్ని పొగిడే తీరాలి సార్. భలే పథకం వేసి పనిచేస్తున్నారు సార్. మనం అనుకున్నట్టే బంగారు నగల్ని దొంగిలించుకొచ్చేసాం. మనం పోలీసుల చేత వెదకబడి గొప్పోళ్ళం అయిపోయాం. మనం దొంగిలించే రహస్యం ఎవరికీ తెలీదు. మొదటి రోజు మనం నగల కొట్టుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అక్కడున్న నగలన్నిటినీ పటాలు తీసుకొచ్చేద్దాం. రెండో రోజు ఆ నగల్లాంటివే నకిలీ నగలను తయారు చేద్దాం. తర్వాత మూడో రోజు ఎవరికీ తెలియకుండా నకిలీ నగలను అక్కడ పెట్టి నిజమైన నగలను దొంగిలించుకొచ్చేద్దాం. మనల్ని ఎవరూ కనిపెట్టలేరు. దొంగతనం జరిగిందని అందరికీ తెలుసు, కానీ ఎలా వచ్చారు, ఎలా దొంగిలించారని ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను అలా పథకాలు వేస్తా. బాస్, దొంగతనం గురించి అందరికీ తెలిసిపోయింది. మనం విశ్రాంపూర్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం ప్లీజ్ బాస్. జానకి సింగ్, నువ్వు చెప్పేదంతా నాకు అర్థమైంది. ఈ ఊరొదిలి తప్పకుండా మనం బయటికి వెళ్ళిపోవాలి. అయితే ఇంకా 2 రోజులు ఆగండి. ఎందుకంటే మనం నకిలీ నగలను తయారు చేస్తున్నాం కదా, వీటిని మాత్రం మార్చేసి ఆ తర్వాత ఈ ఊరొదిలే వెళ్ళిపోదాం. ఆ తర్వాత విశ్రాంపూర్ ప్రజలకి విష్ చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి హాయిగా ఆనందంగా బతుకుదాం. త్వరగా రండి. పద.
పదండి పదండి పదండి. ఇలా చూడండి, మీరందరూ సిటీ మొత్తం వెళ్ళి సెక్యూరిటీగా ఉండండి. ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే మాకు చెప్పండి. గట్టు సార్, నేను విశ్రాంపూర్ జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఇక్కడ దొంగతనం జరిగింది. మీరిద్దరూ ఇక్కడికి త్వరగా వచ్చేయండి సార్. భట్టు గారు, మనం త్వరగా వెళ్ళాలి. విశ్రాంపూర్ జ్యువెలర్ షాప్ లో దొంగతనం జరిగింది. వెళ్దాం. గట్టు, అటు కాదు, ఇటు ఇటు వెళ్దాం. ఇటు వెళ్తేనే పని పూర్తవుతుంది. ఓహో, కానీ దొంగలు అక్కడే కదా ఉన్నారు. తెలుసు, కానీ దొంగలు ఎక్కడున్నారని మనం ఆ టవర్ పైకి వెళ్తే ఈజీగా కనిపెట్టేయవచ్చు. అరే అవును భట్టు గారు, సరిగ్గా చెప్పారు. నాకు ఈ ఐడియా అసలు రాలేదు. రండి త్వరగా వెళ్దాం. కనిపెట్టేశాను. గట్టు, అటువైపు ఒక జీప్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళడం నేను ఇప్పుడే చూశాను. నాకేమనిపిస్తుందంటే సమస్య ఖచ్చితంగా అందులోనే ఉందనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్ గట్టు. ఓహో భట్టు గారు, మీరు చెప్పేది కరెక్టే. కానీ ఆ జీప్ మనకన్నా కొంచెం దూరంగా ఉంది. మనం వెళ్ళేసరికి వాళ్ళు పారిపోతారు. టైంకి మనం వాళ్ళని పట్టుకోలేం. ఐడియా దొరికింది, గాల్లో ఎగురుదాం. అరే గట్టు, ఏం చేస్తున్నావు? ఇది చాలా ప్రమాదం. ఒకసారి ఆలోచించు, ఇది చాలా ప్రమాదం. ఓహో భట్టు గారు, డోంట్ వరీ. నాకు ఏమీ కాదులే. ఇది నాకు అలవాటైపోయింది. ఇది వెన్నతో పెట్టిన విద్య. గట్టు ఎక్కడుంటే ఈ బట్టు కూడా అక్కడే ఉంటాడు. ఐడియా. గట్టు ఎయిర్ అటాక్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ బట్టు చేయాల్సిందంట గ్రౌండ్ అటాకే కదా. నేను జీప్ వేసుకుని వెళ్తాను. నువ్వేవి దిగులు పడుకు గట్టు, నేను వస్తున్నాను. ఏంటో శబ్దం? పైకెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. పైకిరా. నా గట్లో మీరు ఏం పోసారు? నాకేమీ కనపడటం లేదు. గట్టు, నీకేం కాలేదు కదా? గట్టు, నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. త్వరగా రండి, వెళ్ళి ప్రొఫెసర్ ని హెల్ప్ అడగాలి. అరే గట్టు, ఇక్కడేవి టచ్ చేయకు, ఓకేనా? ఎందుకంటే ప్రతి చోట్ల ట్రాప్లుంటాయి. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. రా వెళ్దాం. అవును బట్టు, మనం ఇక్కడ జాగ్రత్తగానే వెళ్ళాలి. అరే గట్టు, బట్టు, నేను ఎక్కడుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయా గట్టు? అరే ప్రొఫెసర్, ప్రొఫెసర్! టింగిల్ టింగిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. బట్టు ప్రొఫెసర్, మీ ఇన్వెన్షన్ ని చూసి చూసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము పిచ్చి వాళ్ళం అయిపోతాం. సరే, ముందు నాకు ఒక విషయం చెప్పండి. నా ఫ్రెండ్ గట్టు ఎక్కడ? తనని వెతకడానికి హెల్ప్ చేయండి. నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అసలు నాకు ఈ విషయం చెప్పండి. మీరు ఏం దొంగతనం చేశారో అది ముందు చెప్పండి. అరే ఏవి తాకలేదు. మేము చాలా జాగ్రత్తగా నడుస్తూ వస్తున్నాం. గట్టు ఇక్కడ కాలు పెట్టాడు. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీరిద్దరు నాతో రండి. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి?
ఇన్విజిబుల్ దొంగ గురించి మీరు న్యూస్ విన్నారా లేదా? నేను కూడా న్యూస్ లో విన్నాను. వాడేదో మారు వేషాలు మార్చుకుంటూ కనపడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడట. నిజంగానే వాడు బాగా తెలివైన దొంగడని నేను అనుకుంటూ ఉన్నాను. నగరంలో దొంగతనం జరుగుతోంది, కానీ ఇన్స్పెక్టర్ మన్మాని మమ్మల్ని దొంగలు అంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వెంటనే ఏదో ఒకటి చేయాలి, లేదంటే మనల్ని జైల్లో వేస్తారు. నాలో ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే ఇన్విజిబుల్ దొంగని పట్టుకోవడానికి ఆ ఇన్విజిబుల్ అయ్యే పౌడర్ ని మనం కనిపెట్టాలి. ఏమంటారు? అప్పుడు అతను మన ట్రాప్ లో ఇరుక్కుంటాడు. ఇన్విజిబుల్ అయిపోయే పౌడర్ నా దగ్గర ఉంది. ధైర్యంగా ఉండబట్టు. అయితే సూపర్. విశ్రాంపూర్ మొత్తం ఈ న్యూస్ ని మనం స్ప్రెడ్ చేద్దాం. అయితే అప్పుడు ఆ ఇన్విజిబుల్ దొంగ ఈ ఇన్విజిబుల్ పౌడర్ ని దొంగతనం చేయడానికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు వెంటనే వాడిని మనం పట్టేసుకుందాం. ఏమంటారు? కాదు, అప్పుడే పట్టుకుంటే ఎలా? కొంచెం దూరం పరిగెత్తించి తర్వాత వెంటపడి పట్టుకోవాలి. ఈ గట్టుబట్టు నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? విశ్రాంపూర్ లో ఫేమస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బఠావుడకర్ గొప్ప పౌడర్ ని తయారు చేశారు. అది వేసుకుంటే ఒక మనిషి ఇన్విజిబుల్ గా మారిపోతాడు. చూడండి మీరు. ఈ అద్భుతమైన గొప్ప పౌడర్ ని ఆయన అందరికి ముందు తీసుకొస్తానని చెప్పారు. క్షణంలోనే మత్తెక్కించగల పొడా. ముందే నేను వెతుకుతున్న దొంగగానే ఉన్నావు. ఈ పొడి నా చేతికి వచ్చిందంటే అసలు ఎప్పుడు నన్ను ఎవరు పట్టుకోనే లేరు. చాండి సింగ్, పిత్తల్ సింగ్, ఆ విజ్ఞాని బటాబిడి ఇంటికి వెంటనే వెళ్ళండి. ఆ మాయాజాల పొడిని ఎలాగైనా దొంగిలించి ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి. ఎంత ధైర్యంగా లోపలికి వస్తున్నారో చూడండి. పితల్ సింగ్, ఆ ప్రొఫెసర్ అన్ని చోట్ల ట్రాపులు ఉంచున్నట్లా ఉంది. మనం లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకెలా దొంగతనం చేయడము? ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోదాం రా. చాండి సింగ్, నువ్వు చెప్పినంత సరిగ్గానే ఉంది. ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాం. అదే మనకు మంచిది. కానీ ప్రొఫెసర్ గారు, మీరు పెట్టిన ట్రాప్స్ కి వీళ్ళు భయపడి పారిపోతే వీళ్ళని ఎలా పట్టుకోవడం చెప్పండి. వాళ్ళని ఇక్కడి నుంచి ఇప్పుడు తప్పించుకునేలా చేద్దాం. తర్వాత వాళ్ళు దొంగలించిన వాటితో వాళ్ళని పట్టుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే గట్టు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను దానికి వెంటనే విరుగుడు కూడా కనిపెట్టేస్తాను. ఇప్పుడు చూడు. ఆల్ ట్రాప్స్ ఆఫ్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. పీతల్ సింగ్, ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు ట్రాపులన్నీ ఆపేశారు. ఇప్పుడు ఆ ఇన్విజిబుల్ పౌడర్ ని ఎవరికీ తెలియకుండా మనం ఇక్కడి నుంచి దొంగలించుకొని వెళ్ళిపోదాం. పదా రా, త్వరగా రా. అది ఎక్కడుంది? అటు చూడు. ఓహో, వీళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళ ముందు అంత పెద్ద డబ్బాని పెడితే అది కాకుండా పక్క డబ్బాని వెళ్ళి వెతుకుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచించు. ఐడియా. దొంగ ప్రొఫెసర్, వీళ్ళు మన ఇన్విజిబుల్ పౌడర్ ని దొంగతనం చేయడానికి వచ్చారు. అయ్యో చాండి సింగ్, నిజమైన మాయాజాల పొడి ఇతని దగ్గర ఉంది. ఇతనే మనల్ని మోసగిస్తున్నాడు. రా, మన ఇక్కడి నుంచి పారిపోదాం. అరే ఆగండి ప్లీజ్. గన్ షాట్ చేయకండి ప్లీజ్. నన్ను ఏమీ చేయకండి, నాకేం తెలియదు. మీకు కావాల్సిందలా ఈ ఇన్విజిబుల్ పౌడరే కదా. తీసుకోండి, కానీ నన్ను ఏం చేయకండి. వావ్, మీరు అదరు కొట్టారు. ఆ డబ్బాకి మనం ట్రాకింగ్ డివైస్ ని పెట్టాం, కాబట్టి ఇప్పుడు సులభంగా మనం వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రొఫెసర్. రండి గట్టు గారు. బాస్, మేము ఇన్విజిబుల్ పౌడర్ ని తీసుకొచ్చేసాం. మా ప్రాణాలకి తెగించి కూడా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. శభాష్, నేను చెప్పేటట్టే ఇద్దరు ఆ పొడిని తీసుకొచ్చేశారు. ఇక మీదట మనం నకిలీ నగల్ని తయారు చేసి అవసరం లేదు. మనం ఈ మత్తు పొడితో అన్ని నగలు దొంగిలించుకొచ్చేద్దాం. కాదు, ఎప్పటికీ అలా జరగదు. ఇలా చూడండి, మీరు ఎంత ప్రయత్నించినా ఇంకా ఒక్క వస్తువుని కూడా దొంగిలించలేరు. కానీ మీరు కాలక్షేపం కోసం జైల్లో ఇన్స్పెక్టర్ మన్మాని సింగ్ గారితో ఆడుకోవచ్చు. మీకు ఇది ఓకే కదా? అసలు మీరిద్దరు ఎవరు? గుర్తుకొచ్చింది. ఆ రోజు నువ్వే కదా నా పథకాన్ని చెడగొట్టి నన్ను కొట్టడానికి వచ్చావు. నేను చెప్పింది విను. మీరిద్దరూ మాతో సహకరించారంటే వచ్చింది మనం సగం చేసుకుందాం, సరేనా? ఓహో, మా గురించి ఇంత తెలుసుకున్నారు, కానీ ఒక విషయం మర్చిపోయారు. మేము చెడ్డ వాళ్ళకి గానీ చెడు పనులకు గానీ అసలు సహాయం చెయ్యం. అలాగంటారా?
ఇక ఈ సునా సింగ్ ఏం చేస్తాడో కాస్త వేచుండి చూడండి. ఇన్విజిబుల్ పౌడర్ కావాలా? చెప్పండి చెప్పండి. ఏంటి కావాలా? క్యాచ్ పట్టుకోండి బట్టు. పట్టుకున్నాను గట్టు. ఇదిగో చూడు. అరే రే, వీళ్ళు నా వైపే వస్తున్నారు. వీళ్ళు నా వైపే వస్తారు. యా, యా. నేనిప్పుడు మాయమైపోతాను. సునార్ సింగ్ ను మోసగించారు కదూ. నిజమైన పొడికి బదులు నకిలీ పొడిని ఏర్పాటు చేశారు. అలా జరగడానికి వీల్లేదు. నేను ఇన్విజిబుల్ పౌడర్ నే తయారు చేశాను. నా సృష్టిని ఎవరు కాదనడానికి వీల్లేదు. థ్యాంక్ యూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. చూడండి నా సృష్టిని. వెంటనే మాయమైపోయాడు. ఎక్కడున్నాడు? యాహూ! సునా సింగ్, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఫ్రెండ్ ని కొడతావు? సరే, ఇక నిన్ను కొడతాను చూడు. ఏంటయ్యా, నేను నువ్వు ఊరికే అడిగాను అంతే కదా. ఇప్పుడు కర్రతో దెబ్బలు తిను. నన్ను అమాయకుడిని అనుకున్నారు కదా, బాగా దెబ్బలు తినండి, ఇంకా తినండి. ఈ సునా సింగ్ ని ఎవరూ పట్టుకోలేరు. ఇలా మాకు కనిపించకుండా వచ్చి మమ్మల్ని కొడితే మీరు గొప్ప వాళ్ళు కాదు. ధైర్యం ఉంటే మా ముందుకి రండి. బాగా చూడండి, ఇప్పుడు బాస్ బాగా కనిపిస్తూ ఉన్నాడు. బాస్ ఇప్పుడు వాళ్ళని కొట్టి చూడండి. అలాగా, సరే, ఫైట్ ని మొదలు పెడదాం. మీరందరూ మూర్ఖులు. నా ధైర్యాన్ని చూపించడానికి ఇక్కడ మీ ముందుకు రాలేదు. ఈ పొడి నకిలీ పొడి, అందుకే నేను మీ కళ్ళకు కనిపిస్తున్నాను. ఆ విజ్ఞాని దీన్ని ఏం కల్తీ చేశాడో తెలీదు. ఇంత త్వరగా ఈ పొడి పనికి రాకుండా పోయింది. మనల్ని మోసగించేశాడు. ఈ పౌడర్ యొక్క శక్తి కొంచెం సేపు మాత్రమే ఉంటుందని తెలుసుకో. అలాగైతే వెంటనే వెళ్ళి ఆ పొడిని తీసుకొచ్చి నా మీద చల్లండి. త్వరగా వెళ్ళండి, వెతకండి. అటు వెతుకు, అక్కడ వెతుకు, అటు చూడు చూడు చూడు, త్వరగా చూడరా. చూడు, ఆ పెట్టి దగ్గర చూడు. అరవకండి. ఎవరు ఎవరు అయ్యో, అరవద్దంటున్నానా? ఇప్పుడు అందరూ మామూలుగా అయిపోయారా? ఇది ఎలా జరిగింది? చూసారా నా కడాక? గట్టు, నా పని అయిపోయింది. ఇక నీ పనే చూసుకో. థ్యాంక్ యూ భట్టు గారు. మీ సత్తా ఏంటో మీరు చూపించారు. ఇప్పుడు నా సత్తా ఏంటో వీళ్ళకి నేను చూపిస్తాను. ఇలా చూడండి సార్, మీ కళలన్నీ గంగలో కలిసిపోయాయి.
త్వరగా లగవండి మన్మాని సింగ్ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. మీ జైలుకి రావాలని చాలా ఆతృతగా ఉన్నారు వీళ్ళు. అరవకండి, చమక్ సింగ్ చాయ్ తాగించో. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే నేను వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఇదిగో వచ్చేసాను సార్.